చిచి, చెత్త మేకప్ కిట్లారా! వేలకు వేలు పెట్టుకుని పేడ పూసుకున్నట్టు మొహానికి మేకప్ పూసుకుంటే నన్ను అందంగా చూపించాల్సింది పోయి మందంగా చూపిస్తారా? నాకంటే ఆ మల్లీశ్వర్ని గ్లామర్ క్వీన్ గా చేస్తారా? ఇలాంటి మేకప్ కిట్లు నాకొద్దు. మిమ్మల్ని ఏంటక్క, ఏం చేస్తున్నావు? మధు, నేనెలా ఉంటాను మధు? నీకేంటక్క, అప్పుడే పూసిన గుమ్మడికాయలాగా చక్కగా ఉంటావు. అవును, గుమ్మడికాయ అంటే సన్నగా పొడుగ్గా ఉంటుంది, అదే కదా? అలాంటిదే అక్క. మరి ఆ మళ్ళీ ఎలా ఉంటుంది? చిచ్చి, అసలు ఆడదానిలాగే ఉండదు. మగాడికి ఆడవేషం వేసినట్టు ఉంటుంది. కరెక్ట్ గా చెప్పావు మధు. కానీ మా ఆయన దాని మీద ఇంట్రెస్ట్ చూపించడం ఏంటి? ఏంటి బావగారు మల్లీశ్వర్ని లైన్ లో పెడుతున్నారా? అంటే నీకు విడాకులు ఇచ్చేస్తారా? నీ పుట్టింటికి నేను పంపించేస్తారా? అయ్యో అక్క, నీ జీవితం ఇంత అన్యాయం అయిపోతుందని అనుకోలేదక్క. మధు మధు మధు, పేరు చెప్తే జాతకం చెప్పినట్టు చిన్న పాయింట్ చెప్తే ఫ్యూచర్ మొత్తం చెప్పేస్తున్నావు. ఆయన ఆ మల్లి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నానే కాని నన్ను వదిలేస్తున్నారు అని అనలేదుగా. అయ్యో అక్క, మగాడు మరో ఆడదాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటే నీ మీద ఇంట్రెస్ట్ పోయిందనే కదా అర్థం. అవును. మరి ఇంట్రెస్ట్ పోతే నెక్స్ట్ నీకు విడాకులు ఇస్తారనే కదా అర్థం. అవును. అప్పుడు నువ్వు పుట్టింటి దగ్గరే ఉండాలి కదా. అవునవును. ఏంటక్క, ముందు బావగారిని కంట్రోల్లో పెట్టుకో, లేదంటే నీ కాపురం నిలువునా కూలిపోతుంది. అమ్మో, నా తల్లే నా తల్లే, నా చెల్లె లాంటి దానివి. దాని నుంచి మా ఆయన్ని కాపాడుకోవడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పమ్మా. ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చిన్న ఐడియా చెప్తాను. చెప్పు చెప్పు మధు. బావగారు ఆ మల్లికి లైన్ వేస్తున్నారో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎలా తెలుసుకుంటావు మధు? అయ్యో, చాలా సింపుల్ అక్క. అరటి తొక్క తీసుకొచ్చి ఇక్కడ వేద్దాం. మళ్ళీ ఆ తొక్క తొక్కి కింద పడబోతుంది. అదే సమయంలో నువ్వు కూడా కాల్చన్నట్టు పడిపోతావు. అదే సమయంలో బావగారు నిన్ను పట్టుకున్నారనుకో, నీ మీద ప్రేమ ఉన్నట్టు. ఒకవేళ మల్లిని పట్టుకున్నాడనుకో, అంటే దాని మీద ప్రేమ ఉన్నట్ట. ఇక నా వల్ల కాదు, నా కడుపు మండిపోతోంది. అర్జెంటుగా తొక్కలో ప్లాన్ అమలు చేయాల్సిందే. ఉండు, తీసుకొస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.